హలో హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు ములక్కాడ ఉల్లిగడ్డ పులుసు చేస్తున్నాను. ములక్కాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో, ఉల్లిగడ్డ ముక్కలు, పోపు దినుసులు, జీలకర్ర, కరివేపాకు, అల్లం పేస్ట్. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. పోపు దినుసులు వేసుకుందాం. పోపు దినుసులు, కరివేపాకు వేసుకుందాం. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చక్కగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది. చిటికెడు పసుపు వేసుకుందాం. అలాగే ములక్కాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకుందాం. ములక్కాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిసేలాగా కలుపుకుందాం. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ములక్కాడలు చక్కగా ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ములక్కాడ ముక్కలు చక్కగా ఫ్రై అయిన ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ములక్కాడ ముక్కలు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేద్దాం. ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేద్దాం. అన్నీ కలిసేలా కలుపుకుందాం. మిక్స్ చేద్దాం. అన్నీ చక్కగా మగ్గబెట్టుకుందాం. చక్కగా ములక్కాయ ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిపోయినాయి. టమాటా ముక్కలు యాడ్ చేసుకుందాం. కూరకు తగినంత కల్లుప్పు వేసుకుందాం. ఈ కూరకి కల్లుప్పు బాగుంటుంది టేస్ట్గా. సాల్ట్ యాడ్ చేయకూడదు, కల్లుప్పు మాత్రమే వేసుకోవాలి. అన్నీ చక్కగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చక్కగా ములక్కాయ ముక్కలు, టమాటాలు, ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయినాయి. తగినంత కారం యాడ్ చేసుకుందాం. కూరకు సరిపడా 2 స్పూన్లు పడుతుంది.
ఇవన్నీ కలిసేలా అన్నీ కలుపుకున్నాం చక్కగా. ములక్కాయ ముక్కలు, ఉల్లిగడ్డలు, టమాటాలు, కారం అన్నీ కలిసేలాగా అలానే చక్కగా మిక్స్ చేసుకున్నాం. చూద్దాం, కారం వేసాం కదా, ఒకసారి మగ్గినలో చూద్దాం. చక్కగా ఉప్పు కారం అంతా మగ్గిపోయింది. మనం చింతపండు పులుసు యాడ్ చేసుకున్నాం. గ్రేవీకి సరిపడా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం. చక్కగా ములక్కాయ ముక్కలు, ఉల్లిగడ్డలు అన్నీ చక్కగా ఉడికి గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకున్నాం. వాటర్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా ఇవన్నీ చక్కగా ఉడికేలాగా కుక్ చేసుకున్నాం. చక్కగా ములక్కాయ ముక్కలు, టమాటా కర్రీ అంతా చక్కగా ఉడికింది. ధనియాలు, చెక్క, లవంగాలు వేడి చేసిన పౌడర్ మిక్సీ చేశాను. ఇది కొంచెం యాడ్ చేసుకుంటే టేస్ట్ మరింత బాగుంటుంది. చక్కగా అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉందో కర్రీ. చక్కగా బాయిల్ అయిపోయింది. ములక్కాడ ముక్కలు అన్నీ చక్కగా అన్నీ కలిసిపోయినాయి. మా కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.